హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సారికతో సరదాగా. గాయ్స్, మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. సో మీరు ఎవరైనా బొటాక్స్ ప్లాన్ చేస్తుంటే ఈ వీడియోని చివరి దాకా చూసేయండి. సో ఆలస్యం లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అసలు మనం బొటాక్స్కి ముందు కొన్ని విషయాలు అనేవి తెలుసుకోవాలన్నమాట. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి అసలు బొటాక్స్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. బొటాక్స్ అంటే ఏంటంటే మన హెయిర్కి ప్రోటీన్ అందజేస్తాం అనమాట. లైక్ మన బాడీకి ఇప్పుడు ఎలాగైతే ప్రోటీన్ అందజేస్తామో మన హెయిర్కి కూడా బొటాక్స్ ట్రీట్మెంట్ ద్వారా ప్రోటీన్ అనేది ప్రొవైడ్ చేస్తాము. సో దట్ ఆ హెయిర్ అనేది హెల్తీగా కనిపిస్తుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి కెరటిన్కి బొటాక్స్కి డిఫరెన్స్ ఏంటి? సో కెరటిన్ వచ్చేసరికి మనకి హెయిర్ అనేది స్ట్రైట్నింగ్ లుక్కి యూస్ చేస్తాము. బట్ బొటాక్స్ వచ్చేసరికి మన హెయిర్ అనేది హెల్తీగా ఉండడం కోసం అండ్ హెయిర్కి ప్రోటీన్ ఇవ్వడం కోసం బొటాక్స్ ట్రీట్మెంట్ అనేది చేయించుకుంటాం అనమాట. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి అసలు ఎవరు ఈ బొటాక్స్ అనేది ప్లాన్ చేసుకోవాలి? సో బొటాక్స్ అనేది ఎవరైతే వాళ్ళ హెయిర్ని మేము మెయింటైన్ చేసుకోలేకపోతున్నాము, ఫ్రిజీగా ఉంటుంది, డల్గా కనిపిస్తుంది అనుకున్న వాళ్ళు ఈ బొటాక్స్ ట్రీట్మెంట్ చేయించుకుంటే మనం ఈజీగా హెయిర్ అనేది మెయింటైన్ చేసుకోగలుగుతాము అండ్ అలాగే మన హెయిర్ అనేది హెల్తీగా కనిపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం అసలు బొటాక్స్ ట్రీట్మెంట్ చేయించుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి? సో మనం బొటాక్స్ ట్రీట్మెంట్కి వెళ్ళే ముందే మనం ఖచ్చితంగా స్కాల్ప్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. ఎందుకంటే మనకి ఈ రోజుల్లో డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ చాలామందికే ఉంటాయి. సో మీరు ఈ డాండ్రఫ్ ప్రాబ్లంతోనే మీ బొటాక్స్ ట్రీట్మెంట్ అనేది చేయించుకుంటే మీకు ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అనేది వస్తుంది. సో బిఫోర్ బొటాక్స్ ట్రీట్మెంట్ అనేది మీరు ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1 మంత్ తర్వాత బొటాక్స్ ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకుంటే మీరు ఈ 1 మంత్ లోపల ఒకసారి స్కాల్ప్ టెస్ట్ అనేది చేయించుకోండి. మీకు ఏదైనా డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ ట్రీట్మెంట్ ముందే మీరు రిజాల్వ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో డాండ్రఫ్ ప్రాబ్లమ్స్తో స్కాల్ప్ ప్రాబ్లమ్స్తో బొటాక్స్ ట్రీట్మెంట్స్ అనేవి చేయించుకోవద్దు. బొటాక్స్ అనే కాదు ఏ హెయిర్ ట్రీట్మెంట్స్ కూడా మనం చేయించుకోకూడదు. ఎందుకంటే అలా చేయడం వల్ల అది ఇంకా కాంప్లికేట్ అయిపోయి మనకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. సో బొటాక్స్ ట్రీట్మెంట్కి వెళ్ళే ముందు మీరు ఒకసారి స్కాల్ప్ టెస్ట్ చేయించుకొని ఏదన్నా ఇష్యూస్ ఉన్న ట్రీట్మెంట్ కన్నా ముందే రిజాల్వ్ చేసుకోండి. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మనకి ఈ ట్రీట్మెంట్ అనేది పర్మనెంట్గా ఇలా ఉంటుందా ఉండదా? యాక్చువల్లీ ఈ ట్రీట్మెంట్ అనేది పర్మనెంట్ కాదు. సో సలూన్ వాళ్ళు మనకి చేయించుకునేటప్పుడు ఏం చెప్తారంటే ఇది ఒక 6 to 8 months ఉంటుంది అని చెప్తారు. మనం 8 months కాకపోయినా మినిమం టు మినిమం ఒక 5 to 6 months అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. ఈ 5 to 6 months కూడా ఈ ట్రీట్మెంట్ మీకు ఉండాలి అంటే మనం ఏ షాంపూ పడితే ఆ షాంపూ యూజ్ చేస్తే ఈ ట్రీట్మెంట్ అనేది ఉండదు. సో పక్కాగా సల్ఫేట్ ఫ్రీ షాంపూస్ అండ్ కండిషనర్ యూజ్ చేయండి. మనం ఒక సర్టెన్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసి మనం చేయించుకున్నప్పుడు దాని మెయింటెనెన్స్ కూడా మనం చేస్తేనే ఆ ట్రీట్మెంట్ అనేది ఒక మినిమం టర్మ్ అన్న వస్తుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ థింగ్, అసలు బొటాక్స్ అనేది ఎంత కాస్ట్ అవుతుంది? ఫస్ట్ థింగ్ మీరు తెలుసుకోవాల్సింది, బొటాక్స్ అనేది చేయించుకునే ముందు కాస్ట్ అనేది మీరు చూస్ చేసుకునే సలూన్ అండ్ మీరు అనుకునే హెయిర్ లెంత్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నా హెయిర్ లెంత్ వచ్చేసరికి షోల్డర్ బిలో నేను తీసుకున్నాను అనమాట. అండ్ నేను చూస్ చేసుకున్న సలూన్ వచ్చేసరికి టోనీ అండ్ గై. సో నాకు యాక్చువల్లీ కాస్ట్ మొత్తం వచ్చేసరికి 12,600 పడింది, ఇంక్లూడింగ్ జిఎస్టీ ట్యాక్స్ అనమాట. ఇక్కడ ఈ ప్రైస్ విషయంలో నేను చెప్పే బెస్ట్ సజెషన్ ఏంటంటే మీరు ట్రీట్మెంట్ చేయించుకునే ముందే ప్రైస్ అనేది ఫైనల్గా ఎంత అవుతుంది అనేది కనుక్కొని వెళ్ళండి. ఎందుకంటే నా విషయంలో అండ్ నేను కొంతమంది విషయంలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రైస్ అనేది మనకు స్టార్టింగ్ ఒకటి చెప్తారు, ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత ఒకటి చెప్తారు. సో మనం ఇంకా పే చేయక తప్పదు. సో మీరు ఏదైనా కానీ ట్రీట్మెంట్ చేయించుకునే ముందే ప్రైస్ డీటెయిల్స్ అన్నీ ఫైనలైజ్ చేయించుకొని వెళ్ళండి. ఇది బొటాక్స్ ట్రీట్మెంట్ యొక్క వీడియో. సో హోప్ దిస్ వీడియో విల్ హెల్ప్ యూ. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సారికతో సరదాగా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్.